హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంది ఆదిత్య బ్రో కొత్తగా హాయ్ అండి అని పిలుస్తున్నారు అని చాలామంది అయితే అనుకుంటూ ఉండొచ్చు. ఎస్, ఈరోజు వివో తన ఎన్నో రోజులుగా ఊరిస్తూ ఉన్న వివో కంజూస్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. అంటే వివో V17 ప్రోని అయితే అనౌన్స్ చేసింది. సో ఫ్రెండ్స్, కంప్లీట్లీ మనం దీని స్పెసిఫికేషన్స్ కంప్లీట్గా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బట్ ఇంకొకసారి నా ఒపీనియన్ అయితే షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో వీడియోకి ఒక లైక్ చేయండి. నేను ఎక్కువ వీడియోని అయితే లాగను, ఎందుకంటే దానికి అంత వాల్యూ కూడా లేదు ఆ ఫోన్కి. సో ఒక 5 to 6 minutesలో వీడియో అయితే కంప్లీట్ చేశాను. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మనం ప్రైస్ని నేనైతే చెప్పాను, మీకు గూగుల్ అసిస్టెంట్ అయితే చెప్తుంది, వినండి. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ వివో V17 Pro? చూద్దాం ఇదేం చెప్తుందో. According to India Today, Vivo V17 Pro launches in India with price starting at 29,990 rupees. Vivo V17 Pro is the world's first 32MP dual pop-up selfie camera. ఇదొక్కటే తక్కువ, 32 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా అంట. వివో V17 Pro వేస్ట్ కదా, ఏం చెప్తుంది? According to NDTV, వేస్ట్ కదా అంటే ప్రైస్ చెప్తుంటాయి. ఫ్రెండ్స్, ఇంకా మనం దీంట్లో కంప్లీట్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. వివో V70 Pro మీకు ఎక్కువ టైం వేస్ట్ అయితే చేయను, చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఫాస్ట్గా అయితే చెప్పేసాను, ఒకసారి వినేయండి. సో ఫస్ట్ మనం దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.44 inch సూపర్ AMOLED డిస్ప్లే అయితే యూస్ చేశారు. దీంట్లో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అంటే మీకు కొంచెం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కొంచెం బాగుంటుంది, కొంచెం సినిమాస్ చూసినప్పుడు కొంచెం బెటర్ వ్యూయింగ్ యాంగిల్స్, బెటర్ విజన్ అయితే ఉంటుంది మీకు. సో ఇదేంటంటే 18:9, 19:9 ఈ ఫోన్స్తో కంపేర్ చేస్తే డిస్ప్లేస్లో ఇది కొంచెం టాల్ అయితే ఉంటుంది, 20:9. సో నెక్స్ట్ మనం ఇంట్లో స్టోరేజ్ వేరియన్స్ గురించి మాట్లాడుకుంటే 8+128 ఒకే వేరియంట్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 30,000 రూపీస్ అయితే పెట్టారు. ఒకే వేరియంట్ 8+128 అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంట్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మీకు బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరాస్ వస్తుంది, అంటే 4 కెమెరాస్ వస్తుంది. మెయిన్ సెన్సర్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్, 586 సెన్సర్ అయితే వీళ్ళు యూస్ చేయలేదు, 582 సెన్సర్ అయితే యూస్ చేశారు. ఇక్కడ కూడా కొంచెం కన్జ్యూస్ చేసినట్టుగా మనకి ఇక్కడైతే అర్థమవుతుంది. 586 సెన్సర్ యూస్ చేసింటే మనకి ఏంటంటే 4K 60 FPS వరకు మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో 582లో ఏంటంటే 4K 30 FPS వరకునే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంటుంది, 13 మెగాపిక్సెల్ జూమ్ లెన్స్ అయితే యూస్ చేశారు, 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్. ఇక్కడ కూడా కొంచెం కన్జ్యూస్ అయితే చేశారు. ఖచ్చితంగా 2 మెగాపిక్సెల్ బదులు 5 మెగాపిక్సెల్ ఇట్లా అయితే యూస్ చేస్తుంటే కొంచెం బెటర్గా ఉండేది. బెటర్ బొకే షాట్స్ కావచ్చు, బెటర్ డెప్త్ ఇన్ ఫీల్డ్ ఫోటోస్ అయితే వచ్చాయి. వీళ్ళు 2 మెగాపిక్సెల్ సెకండరీ లేదా పోర్ట్రేట్ కెమెరా అయితే యూస్ చేశారు. నెక్స్ట్ ఇంట్లో ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ పాపప్, ఇంతకుముందు మీకు గూగుల్ అసిస్టెంట్ చెప్పింది కదా, డ్యూయల్ పాపప్తో వస్తుంది. దాంట్లో మెయిన్ సెన్సర్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ అయితే యూస్ చేస్తారు. 8 మెగాపిక్సెల్ ఉంటుంది వచ్చేసరికి మీకు ఫ్రంట్ కెమెరాతో వైడ్ యాంగిల్ షూట్ చేయడానికి కోసం యూజ్ అవుతుంది. దీంట్లో మనకు ఫ్లాష్ అయితే ఉంటుంది, అండ్ ఇది వచ్చేసరికి మీకు పాపప్ టెక్నాలజీతో అయితే వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకోండి. ఫ్రెండ్స్, నేను అప్పటి నుంచి ఏదో ఒకటి దాచుతున్నా, డిస్ప్లే చెప్పాను, కెమెరాస్ చెప్పాను, కంప్లీట్ చెప్పాను, బట్ ఏదో ఒకటి దాచుతున్నా. ఏంటి? ప్రాసెసర్. ఎస్, ఒకసారి లేండి, అంతా లేచి నిల్చుకోండి. ప్రాసెసర్ నేను చెప్తాను. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్. లేండి, అట్లా లేచారు కదా, క్లాప్స్ కొట్టాను. ఇదంతా వివోకే సాధ్యం ఫ్రెండ్స్. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. ఇది మనకు 14K రెడ్మీ నోట్ 7 Proలో అయితే లభిస్తుంది. ఇప్పుడు 30K పెట్టి దీన్ని కొనాలా? అక్కర్లే, కొనకండి. సో నెక్స్ట్ మనం దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4100 mAh బ్యాటరీ అయితే యూస్ చేస్తారు. 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. వివో Z1Xలో చూసుకుంటే ఇది వచ్చేసరికి 22 watt ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేసేది వివో ఫ్లాష్ ఛార్జ్కి. అది 15,000 రూపీస్ ప్రైస్ అయితే పెట్టారు, 15 to 16,000 రూపీస్. ఇది వచ్చేసరికి 30,000 రూపీస్ అయితే పెడుతున్నాం. అయినా వీళ్ళు 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. వీళ్ళ మార్కెట్ స్ట్రాటజీ, వీళ్ళ గిమిక్ వీళ్ళకి అర్థం కావాలి. సో 4000 mAh బ్యాటరీతో వస్తుంది, అండ్ టైప్ సి పోర్ట్తో వస్తుంది. 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు బాక్స్లోనే ఇస్తున్నారు, అండ్ అది కూడా సపోర్ట్ చేస్తుంది మీకు 18 watt ఫాస్ట్ ఛార్జింగ్కి. బట్ ఇక్కడ ఇంజనీర్స్ ఆడిన ఇంకొక గిమిక్ మీకు తెలుసా? సో ఇది మేబీ యూట్యూబర్స్ కొంతమంది అయితే చెప్పుంటారు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది, 3 times పెడతారు, 3 times కూడా రికగ్నైజ్ అవ్వకపోతే అప్పుడు ఈ పాపప్ అనేది వర్క్ అవుతుంది. అంటే అప్పుడు పాపప్ వేసి మీ ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని రికగ్నైజ్ చేసి అది డౌన్ అయితే అవుతుంటుంది. సో ఇది నాకు కొంచెం వియర్డ్గా అనిపించింది, ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర వివో ఇంజనీర్స్ కొంచెం థింక్ చేస్తుంటారు ఏంటంటే మా మోటరైజ్ కెమెరా ఏదైతే ఉందో అది ఎప్పుడైనా ఫెయిల్ అయిపోవచ్చు అని. ఎందుకంటే వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ 3 times రికగ్నైజ్ అవ్వకపోతే అప్పుడు ఫేస్ అన్లాక్ ద్వారా ఈ పాపప్ కెమెరా అయితే డ్యూయల్ పాపప్ ఉందో, అంటే 2 కెమెరాస్ పెట్టారు, ఒక ఫ్లాష్ కూడా ఉంది, కొంచెం వెయిట్ అయితే ఎక్కువ కావచ్చు మోటర్కి. అర్థమవుతుంది కదా నా పాయింట్ వచ్చేసరికి. ఇది ఫ్రెండ్స్ వీళ్ళు యూస్ చేసిన కొన్ని గిమిక్స్, తర్వాత దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్. సో వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది షార్ట్ అండ్ స్వీట్ మీకు వివో V70 Pro కంప్లీట్ స్పెసిఫికేషన్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఫైనల్లీ నా రివ్యూ గురించి మాట్లాడుకుంటే కొనకండి ఫ్రెండ్స్, అంతే నా రివ్యూ. ఎందుకంటే ఇది ఓన్లీ కెమెరా సెంట్రిక్ ఫోన్. ఒకవేళ మా దగ్గర డబ్బులు ఉన్నాయి బ్రో, పొంగుతుంది, మా దగ్గర డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో ఎక్కడ దాచుకోవాలో మాకు అర్థం కావట్లేదు, మా దగ్గర 30K కాదు 50K ఉంది, సో ఇట్లా ఎవరైనా ఎక్కువ డబ్బులు ఉంటాయి, సో వాళ్ళైతే కొనొచ్చు. మీకు సూపర్ కిరాక్ కెమెరా అయితే దీంట్లో ఉంది, బట్ ప్రాసెసర్ కావచ్చు, డిస్ప్లే కావచ్చు, దానికైతే 30K అయితే వర్త్ అవ్వదు. సో లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ అయితే సైనింగ్ ఆఫ్. బాయ్, లవ్ యూ గైస్.